బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మంగళగిరిలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు బీసీ నాయకులు మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం బీసీలను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లు నెరవేర్చే వరకు తన పోరాటం కొనసాగుతుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన ప్రధాన 5 సమస్యలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అనేక రకాలుగా డిమాండ్ చేసినప్పటికీ ఈ 5 ప్రధాన డిమాండ్లలో 4 డిమాండ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ డిమాండ్లను నెరవేర్చకుండా బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను. ప్రభుత్వం స్పందించి ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి మద్దతు వస్తోంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఈ బీసీ ధర్మదీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.